ఈ దినము యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాము. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము యొక్క 15వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏమిటంటే దాస్యపు ఆత్మ. దాస్యము అంటే బానిసత్వము అని అర్థం. దాస్యము అంటే దాసులు అని అర్థం. దాసత్వం అంటే స్వతంత్రమును కోల్పోవడం అని అర్థం. స్వేచ్ఛను కోల్పోవడం అని అర్థం. అయితే గమనించండి, దేవుడు దత్తపుత్ర ఆత్మనిచ్చాడు, కానీ దాస్యపు ఆత్మను ఆయన ఇయ్యలేదని మరొక వాక్యంలో రాయబడింది. దాన్ని పిరికితన ఆత్మ అని కూడా రాయబడింది. అయితే దత్తపుత్ర ఆత్మను ఎవరిచ్చారు? ఈ దాస్యపు ఆత్మను ఎవరిచ్చారు? మనం గమనించాలి. ఈ దాస్యపు ఆత్మని మనిషికి ఇవ్వక ముందు మనిషి ఎలాంటి వాడు అనేది గమనించాలి. మొట్టమొదటగా నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనుషులను సృష్టించినప్పుడు వారిని దాసులుగానో, వారిని పిరికివారుగానో, వారిని పనికిరాని వారుగానో, వారిని నీచులుగానో, వారిని వ్యర్థులుగానో, వారిని పాపులుగానో దేవుడు చేయలేదు. దేవుడు వారిని చేసేటప్పుడు స్వేచ్ఛాజీవులుగా చేశాడు, స్వతంత్రులుగా చేశాడు. ఏదో ఒక రోబోటిక్ లాగా దేవుని దగ్గర రిమోట్ పెట్టుకొని నొక్కితే రిమోట్ కంట్రోల్ లాంటిది చేయలేదు దేవుడు. దేవుడు స్వతంత్రులుగా చేశాడు. ప్రతి మనిషిని స్వతంత్రుడుగా చేశాడు. ఆయన పోలికలో చేశాడు, ఆయన స్వరూపంలో చేశాడు, ఆయన కోరి చేశాడు, ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా చేశాడు, ఆయనకు నచ్చినట్లుగా చేశాడు. మానవ సృష్టిని స్వతంత్రులుగా ఉండాలనే, వారు అలాగ బ్రతకాలని దేవుని యొక్క ప్రణాళిక కూడా, దేవుని చిత్తం కూడా. అయితే ఏం జరిగిందంటే దేవుని యొక్క ఆ ప్రణాళికను, ఆ యొక్క దేవుని యొక్క జనుల పట్ల, తన ప్రజల పట్ల ఉన్నటువంటి సంకల్పాన్ని ఆయన నెరవేర్చటానికి మానవులను దేవుడు అలాగ చేశాడు. అయితే ఈ మానవులు ఏం చేశారంటే ఆ దైవ సంకల్పాన్ని అర్థం చేసుకోకుండా, దైవ చిత్తాన్ని అర్థం చేసుకోకుండా, దేవుడిచ్చిన ఆ స్వాతంత్రాన్ని అనుభవించకుండా, ఆ స్వతంత్రంలో నిలబడకుండా వీళ్ళు ఏమైపోయారంటే దాసులుగా మారిపోయారు. అపవాదికి దాసులుగా మారిపోయారు. సాతానికి దాసోహమైపోయారు. సాతాను బందీలైపోయారు. గమనించాలా, వీళ్ళు ఎవరి సృష్టి? దేవుని సృష్టి. ఎవరి పోలిక? దేవుని పోలిక. ఎవరి కొరకు చేయబడ్డారు? దేవుని కొరకు చేయబడ్డారు. ఎందుకొరకు చేయబడ్డారు? దేవునితో ఉండడానికి కొరకు చేయబడ్డారు. దేవునితో ఎందుకు ఉండాలి? దేవుని ప్రేమను పొందడానికి,
దేవుని ఆధిపత్యంలో వీరు ఉండడానికి, దేవుని అధికారంలో ఉండడానికి మనిషిని దేవుడు చేసుకున్నాడు. అయితే మనిషి సృష్టించిన సృష్టికర్త ఆధిపత్యంలో ఉండాల్సిన వాడు, సృష్టికర్త యొక్క అధికారంలో ఉండాల్సిన వాడు, సృష్టికర్త యొక్క అభిలాషల్ని నెరవేర్చగలవాడు ఏమయ్యాడంటే సాతాను అనబడిన వాడి మాటలను విని దేవుని ఆధిపత్యంలో నుండి తొలగిపోయారు. దేవుని ఆధిపత్యంలో ఒక వ్యక్తి ఉంటే స్వతంత్రుడు, బానిస కాదు. స్వతంత్రుడు, ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ కలిగిన మనిషి ఎప్పుడు దేవుని అధికారాన్ని ధిక్కరించాడో, ఎప్పుడు దేవుని అధికారంలో నుండి వెళ్ళిపోయాడో అప్పుడు దాసుడుగా మారిపోయాడు. దాసత్వంలో మొట్టమొదటగా ఆ వ్యక్తికి వచ్చింది ఏం తెలుసా? స్వేచ్ఛను కోల్పోయాడు, స్వతంత్రాన్ని కోల్పోయాడు. ఒకరి చేత నడిపించబడే ఒక స్థితికి దిగజారిపోయాడు. దాన్ని బైబిల్ గ్రంథం దాసత్వము లేదా దాస్యపు ఆత్మ. చూడండి, ఈ దాస్యపు ఆత్మ ఆ రోజు మనుష్యులను ఏలుబడి చేసింది. అందుకే మనిషి ఆ దాస్యంలోనికి వెళ్ళిపోయాడు. ఆ దాస్యంలోని మనిషి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టమా అంటే ఇష్టం కాదు. దేవుడు ఎలాగైనా అయ్యో ఈ బిడ్డలు దాస్యంలోకి వెళ్ళిపోయారే, నేను స్వతంత్రులుగా ఉండాలని చేస్తే వీళ్ళు దాస్యాన్ని కోరుకున్నారే, బందీలు అయిపోయారే, బంధించబడ్డారే. దీన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పబడిందంటే ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్. స్పిరిట్ ఆఫ్ బాండేజ్. బాండేజ్ అంటే కట్టబడటం, బంధించబడటం, కదలకుండా మెదలకుండా కట్టేయడం, అది బాండేజ్. దేవుడు మనిషిని బాండేజ్గా ఉండాలని కోరుకోవట్లేదు, మనిషి స్వతంత్రుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్వతంత్రాన్ని ఇవ్వటానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒక గుడ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇశ్రాయేలీలు తన ప్రజలే, కానీ ఇశ్రాయేలీలు దేవుని ధిక్కరించడం వల్ల, దేవుని అధికారంలోనికి నుండి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు దాస్యంలోకి వెళ్ళిపోయారు. ఆదామవ్వలు కూడా దేవుని మాటలు ధిక్కరించడం వల్ల వారు కూడా దాస్యంలోనికి వెళ్ళిపోయారు అనేది గమనించాలి మనం. దాస్యంలోకి వెళ్ళిపోయారు. ఆ దాస్యంలో నుండి విడిపించడానికే దేవుడు దిగి వచ్చాడు. మోషే కాలంలో దిగి వచ్చాడు, మోషేను పంపించాడు, మోషే ద్వారా మిరకిల్స్ చేయించాడు. ఎలాగైనా వారు బయటికి రావాలి. ఎక్కడి నుంచి? బాండేజ్ నుండి బయటికి రావాలి. ఐగుప్తు అనే బాండేజ్ నుండి బయటికి రావాలి. విగ్రహారాధన అనే బాండేజ్ నుండి బయటికి రావాలి. అసత్యం అనే బాండేజ్ నుండి బయటికి రావాలి. ఈరోజు అనేక రకాల ఉపద్రవం అనే బాండేజ్ నుండి బయటికి రావాలి. చూడండి, దేవుడికి ఇష్టం లేదు వారు బాండేజ్లో ఉండడం, వారు బంధకాలలో ఉండడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే వారిని బయటికి తీసుకొని రాగలిగాడు. ఆనాడు ఇశ్రాయేలీలే తన జనాలు కాబట్టి వారి కొరకు ఆయన ప్రాకులాడాడు, వారి కొరకు మాట్లాడాడు, వారి కొరకు వ్యాజ్యమాడాడు, వారి కొరకు దిగివచ్చాడు, వారి కొరకు నిలబడ్డాడు. వారిని ఎలాగైనా విడిపించాలి. దేవుని అభిలాష, దాసత్వంలో నుండి విడుదల పొందాలి మనిషి. అది దేవుని యొక్క జిజ్ఞాస, అది దేవుని యొక్క అభిలాష. అందుకే దేవుడు దాసత్వంలో ఉండేవాడిని చూస్తూ ఆయన సంతోషపడేవాడు కాదు. ఎందుకంటే అయ్యో నేను ఈ వ్యక్తిని దాసత్వం కొరకు చేయలేదు, స్వతంత్రం కొరకు చేశాను అని దేవుడు కోరుకున్నాడు. అందుకే ఆ దాస్యత్వంలో నుండి విడిపించటానికి ఆనాడు మోషేను దేవుడు నాయకుడిగా వాడుకొని వారిని బయటికి తీసుకొచ్చాడు. అది పాత నిబంధన కాలం. అయితే జీసస్ ఈ లోకానికి కుమారుడిగా ఎందుకు వచ్చాడంటే ప్రతి వారిని బానిసత్వంలో విడిపించాలి. బానిసత్వాలు మనిషికి బానిసత్వంగా ఉండడం,
దేశాలకు బానిసత్వంగా ఉండడం, కొన్ని శాఖలకు బానిసత్వంగా ఉండడం, కొందరికి బానిసత్వంగా ఉండడం, ఇది ఒక ఎత్తైన బానిసత్వం. కానీ దానికంటే మించిన బానిసత్వం ఏమి అనంటే, దాసత్వం ఏమిటి అంటే అపవాదికిని అపవాది క్రియలకును బానిసత్వంగా ఉండటం. దాంట్లో నుండి మనిషి బయటికి రావాలి. ఒక దేశం నుండి ఇంకో దేశంలోకి రావచ్చు, కానీ అపవాది యొక్క బంధకాల నుండి, పాపము యొక్క బంధకాల నుండి, శాపము యొక్క బంధకాల నుండి బయటికి రావటము మనిషి వలన కుదరదు, మనిషికి సాధ్యం కాదు. అందుకే 2000 సంవత్సరాల క్రితం యేసు ఈ లోకానికి రావటం జరిగింది. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, అపవాది చేతిలో బందీలుగా, పాపము చేతిలో బందీలుగా కట్టబడిన వారందరినీ విడుదల చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి కొన్ని మతాలు ఇంకో మతాల్ని బానిసత్వం చేయొచ్చేమో, కొన్ని కులాలు ఇంకో కులాలను బానిసత్వం చేయొచ్చేమో, అది లోక సంబంధమైనవే. కానీ ఒక వ్యక్తి అపవాదికిని పాపానికిని దాసుడుగా ఉండగలిగితే, వాడు లైఫ్ లాంగ్ సాతాను కంట్రోల్లో ఉండి స్వేచ్ఛ లేకుండా, స్వతంత్రం లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, జాలి లైఫ్ లేకుండా, ఏదో ఒక కంట్రోల్ చేయబడి, అణిచివేయబడి, నలగొట్టబడి చేట చివరికి నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతున్నాడు సాతానుగాడు. అందుకే ప్రతి వారు బానిసత్వం నుండి విడుదల పొందాలి. ప్రతి వారు అనేక బానిసత్వంలో ఉన్నారు, దాసత్వంలో. వాటి నుండి విడుదల ఇవ్వడానికే యేసు ఈ లోకానికి వచ్చారు. చూడండి, మీరు లేఖనాల్లో రాయబడింది 1 కొరింథీయులు 6వ అధ్యాయము 20వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. తర్వాత మీరు ఈ మాట మనం గమనించిన ఎడల 7వ అధ్యాయంలో 22వ వచనంలో నుండి చదివితే, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఇక్కడ ఎంతో క్లియర్గా ఈ మాట రాయబడింది. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. కాబట్టి దేవుడు పాపానికే సాతానికే కాదు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కూడా దాసుడు కాకూడదంట. మనుషులకు దాసులు అవ్వకూడదు అంటే రాజ్యాలకు కాదు, ఇతర దేవతలకు కాదు, ఇతర పాపిష్టి కార్యాలకు కాదు, కానీ ఒక వ్యక్తికి కూడా దాసులుగా ఉండకూడదంట. ఎందుకనంటే దేవుడికే మనం దాసులుగా ఉండాలి. దేవుడికే మనము ఆ రాజ్యాధిపత్యం కిందనే ఉండాలి. అది దేవుని యొక్క అభిలాష. కానీ మనుషులు దాన్ని ఎరగకుండా, అందుకనే గమనించాలి, దాసత్వంలో వెళ్ళిపోతున్నారు సునాయాసంగా. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే విలువ పెట్టి కొనడానికి వచ్చాడు. ఏదైతే దాసత్వంలో ఉందో, ఏదైతే బంధకాల్లో ఉందో, ఏదైతే స్వతంత్రం లేకుండా ఉందో, వారిని కొనడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. అందుకే తన రక్తాన్ని దారబోసాడు సిలువలో. తన త్యాగ బలిగా ఆయన బలి అయ్యాడు. అందుకే యేసు ప్రభువుని నమ్మిన వారు ఇలాంటి దాసత్వం నుండి విడుదల పొంది, దాస్యత్వపు ఆత్మల నుండి విడుదల పొంది వారు స్వతంత్రులుగా మార్చబడతారు. అందుకే గలతీయుల పత్రికలో రాయబడింది ఒక మాట ఇలా
చదవండి. గలాతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంటుంది, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. కాడి అని రాయబడినది. దాస్యం అనేది ఒక కాడి. ఈరోజు చాలా మంది దాస్యం అనే కాడి క్రింద చిక్కుకుంటున్నారు. కాబట్టి ఈ స్వాతంత్రం అనుగ్రహించిన వాడు ఎవరు? మన ప్రభు అయిన క్రీస్తు. స్వతంత్రమును అనుగ్రహించిన వాడు క్రీస్తు. ప్రతి వ్యక్తిని దేవుడు స్వతంత్రుడుగా పెట్టాలని కోరుకుంటున్నాడు. అందుకే యేసులో ఎవరు వస్తాడు? వాడు స్వతంత్రుడు అవుతాడు, స్వేచ్ఛ కలిగిన వాడు అవుతాడు. వాడిని పాపము, సాతాను, లోకము బంధించకుండా అతడు స్వేచ్ఛగా జీవిస్తాడు ఈ లోకంలో, స్వతంత్రుడుగా జీవిస్తాడు ఈ లోకంలో. అందుకే యేసుని నమ్ముకోవాలి. యేసుని నమ్ముకుంటే నిన్ను ఏదేదల్లా ఏలుబడి చేస్తుందో వాటిలో నుండి క్రీస్తు ఏలుబడిలోకి వస్తారు, క్రీస్తు యొక్క రాజరికంలోకి వస్తారు, క్రీస్తు యొక్క ఆధిపత్యంలోకి వస్తారు. అయితే ఇక్కడ రాయబడింది, క్రీస్తు స్వతంత్రులుగా చేస్తాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే వన్స్ అగైన్, మళ్ళీ అంటే ఆల్రెడీ ఒకసారి ఉన్నారు, క్రీస్తు విడిపించాడు. ఇప్పుడు విడుదల పొందిన మీరు స్వతంత్రులుగా, స్వేచ్ఛగా ప్రభువులో స్థిరంగా ఉండాలంట. కానీ మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దు. చిక్కుకోనే మాట రాయబడింది. అంటే మనం ఎలాగైనా దాస్యంలో చిక్కించుకోవాలని, దాస్యం అనే కాడిని మన మీద పెట్టాలని సాతానుడు అనేవాడు నానా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. మనుషుల మీద ఎన్నెన్నో కాడులు ఉన్నాయి. కొందరి మీద అయితే త్రాగుడనే కాడిని పెట్టి 24 గంటలు త్రాగుడే, భార్య లేదు, పిల్లలు లేరు, పని పాటలు లేరు, అస్సలు ఇంకేం ఉండదు. వాడికి 24 గంటలు అడుక్కొని తాగదామా, అక్కడక్కడ దొంగతనాలు చేసి తాగదామా, అక్కడక్కడ మోసాలు చేసి తాగదామా అంటే వాడి మైండ్ అంతా ఇక తాగడమే. ఎట్లా సంపాదించి తాగుతున్నామనేది కాదు, తాగుతున్నామా లేదా, అడుక్కొనైనా తాగుతాడు, బిచ్చమెత్తైనా తాగుతాడు, దొంగలించైనా తాగుతాడు. ఇది ఏమిటంటే వాడు ఒక కాడి కింద చిక్కుకున్నాడు. కొంతమంది ఇలాంటి ఒక దాసత్వంలోని సాతాను కాడి వాళ్ళ మీద పెట్టేస్తాడు. ఈ కాడి విరిగి కొట్టబడాలంటే వాడి వల్ల కాదు, వాడి తరం కాదు. ఎవరు వెళ్ళగొట్టగలుగుతారు? ఆ కాడిని ఎవరు విరగొట్టగలుగుతారు? యేసు మాత్రమే విరగొట్టగలుగుతారు ఆ కాడిని. మరికొందరు అప్పు అనే కాడి విచ్చలవిడిగా బ్రతుకుతారు, విలాసాలకు అలవాటు పడతారు, అనేక రకరకాల షాపింగ్లకు అలవాటు పడతారు. ఉన్నటువంటి ధనమంతా సాతాను వారికి వచ్చే రాబడి కంటే ఎక్కువగా ఖర్చు చేయిస్తాడు. అది ఒక కాడి కింద చిక్కుంటారు, లాక్ అయిపోతారు. ఇంకంతే లాక్డ్. అది పెద్ద మూట అయిపోద్ది. అప్పులు అప్పటి వరకు తెలీదు వాళ్ళకి. వారు పెద్ద మోయలేనంతగా, తీర్చలేనంతగా అప్పుడు ఆ దీంట్లో చిక్కుకునేటట్లు చేస్తాడు. ఇంకా వాళ్ళు బయటికి రావడానికి కుదరదు. ఇంకా చచ్చిపోదామా, ఊరు వెళ్ళిపోదామా, ఇంకేం చేద్దాం? వాళ్ళు ఒకవేళ అలాగ బ్రతకి అప్పులు తీర్చాలంటే వాళ్ళ యొక్క పిల్లల లైఫ్ కూడా పెద్దోళ్ళు అయిపోయినా కూడా అప్పులు తీరదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు ఎదిగి వాళ్ళు సంపాదించి వాళ్ళు తీర్చాల్సినంతగా అప్పులు చేస్తారు. ఇది ఒక దాస్యం అనే కాడి. తర్వాత మూడవది
వ్యభిచారం అనే కాడి చాలామంది విలాసవంతమైన జీవితాలకి, కోరికలకి, సుఖవంతమైన ఆకర్షణలకి లోనైపోయి ధనం కోసం శరీరాలను అమ్ముకొని అనేక రకరకాల పాడు పనులు చేసుకుంటూ, ఇది ఒక రకమైన దాస్యత్వం. ఇట్లా చాలా రకరకాల, కొంతమందిని త్రాగుడికి, కొంతమందిని అప్పు సమస్యలకి, కొంతమందిని వ్యభిచారానికి, మరి కొంతమందిని ఈ ఆన్లైన్ గేమ్లకి, మరి కొంతమందిని బెట్టింగ్లకి, మరి కొంతమందిని అనేక రకరకాల విహారయాత్రలకి, మరి కొంతమందిని సినిమాలకి, సీరియళ్ళకి, ఇట్లాగా పబ్బులకి, బార్లకి, డ్యాన్సులకి, ఇలాగ నానా రకాల, ఎలాగైనా దేంట్లోనో ఒక దాంట్లో లాక్ చేయాలి వీడిని. వీడు బాగా తెలియగలిగిన వాడుగా ఉన్నాడు, బాగా చదువుతున్నవాడుగా ఉన్నాడు, బాగా భక్తి ముదిరిన వాడుగా ఉన్నాడు. ఎక్కడో ఒక చోట వీడిని లాక్ చేయించాలని సాతాను అనేక లాక్ సిస్టమ్ పెట్టి లాక్ చేస్తున్నాడు, తాళం వేసేస్తున్నాడు. ఆ తాళం వాని చేతిలో పెట్టుకొని ఉన్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ దాస్యత్వం అనే కాడి నుండి విడుదల పొందాలని యేసు లోకానికి వచ్చాడండి. మతాల నుండి కాదు. మతం అనేది కూడా ఒక దాస్యత్వమే చెప్పాలంటే. మత ముసుగులో ఎంతో పాపిష్టి కార్యాలు చేస్తూ ఉంటున్నారు. వీళ్ళందరినీ కూడా విడిపించడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈ యొక్క స్వాతంత్రాన్ని ఎవరిస్తారంట? బైబిల్లో రాయబడింది, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు అని రాయబడింది. సత్యమును గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో వారిని స్వతంత్రులుగా చేస్తుంది. అయితే మీరు ఈ మాటలు వింటున్నటువంటి మీరు, నేను కొన్ని దాసత్వాలనే చెప్పాను. ఒకవేళ నేను చెప్పలేని దాసత్వాలు కూడా ఉంటున్నాయి ఎక్కువగా. మాంత్రికము, చేతబడులు, వశీకరణలు, ఇంకా నానా రకాల కట్లు, బంధకాలలో సాతాను కట్టి ఉన్నాడా? యేసు నామములో ఈ రాత్రి ప్రతి బంధకాలు ఊడిపోవునుగాక. సాతాను కట్టిన ప్రతి కోటలు విరిగిపోవునుగాక. కుటుంబాలకు విరోధంగా, వ్యక్తులకు విరోధంగా, వ్యవస్థలకు విరోధంగా, వ్యాపారులకు విరోధంగా, చేతి పనులకు విరోధంగా, జీవితాలకు విరోధంగా అన్ని బాండేజెస్ బ్రోకన్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో విరిగిపోవునుగాక. ఈ దాస్యం అనే కాడి నుండి బయటికి వస్తే అమ్మయ్యా ఎంత నెమ్మదిగా ఉందప్పా, ఎంత సంతోషంగా ఉంది నా జీవితం అనిపిస్తుంది. చాలామంది దాస్యత్వంలో ఉన్నారు కనుక నేను మీ కొరకు ప్రార్థన చేయబోతుంటున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించుతారా? మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎవరెవరు ఏ దాస్యత్వంలో ఉన్నారో వేడుకోండి. ఓ నా కుటుంబము, నా పిల్లలు, నా భర్త, నా భార్య, ఓ నా తల్లిదండ్రులు, ఓ నా కుటుంబస్తులు ఫలానా 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 దాంట్లో బందీలైపోయి ఉన్నారు ప్రభా. ఓ వారు బయటికి రాలేకుంటున్నారు ప్రభా. అనేకులు గొలుసులతో బంధించున్నాడు సాతాను. అనేకులు పైకి రాలేక కట్టి ఉన్నాడు సాతాను. ఆ కట్టులు ఇప్పుడే ప్రార్థనలో యేసు విరగొట్టబోతున్నాడు. ఆ ప్రార్థనలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు నాతో పాటు. మహాగణుడా, పరిశుద్ధుడా, యేసయ్యా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మానవుడు మూర్ఖుడై నీ మాటకు లోబడకుండా, నీ వైపు రాకుండా, నీ మాటకు అవిధేయుడై పోవడం వలన తండ్రి మనిషి ఈ బానిసను తెచ్చుకున్నాడు. దాని వలన భయము, దాని వలన భీతి, దాని వలన కలవరం, దాని వలన ఆందోళన, దాని వలన ప్రతి విధమైన తండ్రి ఒక బాండేజీకి వెళ్ళిపోయాడు. తండ్రి వారిని విడిపించాలనే 2000 సంవత్సరాల క్రితమే మీరు ఈ లోకానికి వచ్చారు తండ్రి. యేసు ప్రభువా, నిన్ను ఎరిగిన వారందరూ స్వతంత్రులు అవుతారు. నిన్ను తెలుసుకున్న వారందరి కట్టులు తెగిపోతాయి, సాతాను కోటలు కూలిపోతాయి, బంధకాలన్నీ లయమవుతాయి. ఈ ప్రార్థనలో ఎందరి జీవితాలలో ఇలాంటి
బాండేజెస్ ఉన్నాయో, ద స్పిరిట్ ఆఫ్ ద బాండేజెస్, అపవాది బాండేజెస్ యేసు నామములో ఇప్పుడు విరిగిపోవునుగాక. యేసు నామములో కుటుంబాల మీద ఉన్న ప్రతి బాండేజెస్ విరిగిపోవునుగాక. సంతానం లేకుండా కట్టిన బాండేజెస్ విరిగిపోవునుగాక. అప్పు సమస్యలు కట్టిన దాసత్వం విరిగిపోవునుగాక. వ్యభిచారపు దాసత్వాలు విరిగిపోవునుగాక. త్రాగుడనే దాసత్వాలు విరిగిపోవునుగాక. లోకాశలనే దాసత్వాలు విరిగిపోవునుగాక. ఓ నాయనా, ఎలాంటి వ్యామోహాలు సైతాను కట్టి ఉన్నాడో అది ఇప్పుడే వీడిపోవునుగాక యేసు నామములో. ఇప్పుడే ప్రతి వారు స్వతంత్రులుగా మారుదురుగాక. స్వేచ్ఛగా నేను ఆరాధించుదురుగాక. నీలో కొనసాగుదురుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి వారి జీవితంలో మేలు జరుగునుగాక నా తండ్రి. ఈ దేనికి పాపానికి, శాపానికి, దయ్యానికి, లోక కార్యాలకి, చీకటి కార్యాలకి ఉన్న ప్రతి దాసం అనే కాడి యేసు నామములో విరగొడుతున్నాం. మీరు గొప్ప కార్యాలు చేయండి దేవా. మీరే దీవించండి, మీరే ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. ఈ మాటలు ఉచ్చరిస్తుండగానే వింటున్న వారందరికీ ఒక విడుదల కలుగుతున్నది, ఒక స్వస్థత కలుగుతున్నది, ఒక ఫ్రీడమ్ కలుగుతున్నది. ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రతి వారిని మీ కరంలోకి తీసుకోండి. ఈ లైవ్ చూస్తున్న ప్రతి వారి జీవితాల్లో మిరకిల్స్ చేయండి. పడిన స్థితిలో ఉన్నవారు లేవనెత్తండి. రోగులను స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి. కన్నీళ్లతో ఉండే వారి కన్నీళ్లు తొడవబడనుగాక. కృంగిన వారు లేవనెత్తబడుదురుగాక. ఆత్మహత్య తలంపులు వెళ్ళిపోవునుగాక. నిరుత్సాహం వెళ్ళిపోవునుగాక. అసమాధానం వెళ్ళిపోవునుగాక. భీతి వెళ్ళిపోవునుగాక. యేసు నామములో ప్రతి వారికి మేలు చేయండి ప్రభా. ప్రతి గుడారాలను ఆశీర్వదించండి, ఆత్మతో నింపి మీ కర్మలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకార్యముల్లో దేన్ని మరొకము. ఆమేన్. ఆశీర్వాదములు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసం కూడి వచ్చిన అందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మీరు దాస్యం అనే కాడి కింద చిక్కోకుండా స్వతంత్రులుగా ప్రభు బిడ్డలుగా జీవించి ప్రభు కొరకు నిలబడి ప్రభు కొరకు సాధించండి. ప్రభు సన్నిధికి వెళ్ళండి. రోజు బైబిల్ చదవండి. ప్రార్థన జీవితం కలిగి ఉండండి. ఆదివారం ఆరాధనలో తప్పక కుటుంబంగా మీరు పాలు పొందండి. ఆరాధనకు ముందే రండి, పాటలు అప్పుడే రండి, ప్రార్థన సమయంలోనే రండి. వచ్చి ప్రభుని మనసారా ప్రార్థించుకొని ప్రభువుని ఆరాధించి పాడి ఆయన మాట్లాడే మాటల్ని పొందుకొని బలపరచబడిన వారుగా మీరు ముందుకు వెళ్ళండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభులందరూ దీవించునుగాక. ఆమేన్.